పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బాలుడి ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన వైద్య బృందాన్ని నియమించింది. మొన్న హెల్త్ అప్డేట్ ను రిలీజ్ చేసిన డాక్టర్లు ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శ్రీతేజ్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అతన్ని ఫారిన్ కు తీసుకుని వెళ్లబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప 2. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చేసింది. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. నిమ్స్ హాస్పిటల్లో 2 నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కానీ అతన్ని మునిపటిలా తీసుకురాలేదు. అయితే మొన్న రిలీజ్ చేసిన శ్రీతేజ్ హెల్త్ బులెటిన్లో కళ్ళు తెరుస్తున్నాడని, కొద్దిగా పర్వాలేదని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీతేజ్ను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లనున్నారని సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్యం కొంతవరకు బాగానే ఉన్నా కూడా ఇప్పటి వరకు లేచి నిలబడే స్థితిలో లేడు. శ్రీతేజ్కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే అందుకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని బన్నీవాసు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక పుష్ప 2 చిత్ర బృందం రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ 1 కోటి, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, నిర్మాతలు 50 లక్షల చొప్పున మొత్తం 2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీరితో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీదుగా 25 లక్షలు, వేణుస్వామి తదితరులు శ్రీతేజ్ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం అందజేశారు. విదేశాలకు వెళ్లడం అనేది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.